అనంతలక్ష్మి డైరీ ఫామ్, ఓబలంక, తూర్పు గోదావరి జిల్లా. పచ్చగడ్డి, ఎండుగడ్డి, స్వచ్ఛమైన నీటికి కేంద్రమైన ఈ గ్రామంలో మేడపాటి చంద్రారెడ్డి గారిచే నడపబడుతున్న డైరీ ఫామ్ అనంతలక్ష్మి డైరీ ఫామ్. 14 years సుదీర్ఘ కాలం పాటు అవుట్ ఆఫ్ కంట్రీలో ఉద్యోగం చేసిన తర్వాత డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలనే బలమైన కోరికతో అధిక శాలరీ కాదనుకుని సొంతూరైన ఓబలంకలో డైరీ ఫామ్ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా పశువుల ఎంపికలో, డైరీ ఫామ్ నిర్వహణలో సుదీర్ఘ అనుభవం ఉన్న తన మామయ్య చిన్నాన్న సహాయంతో వారి సూచనలు పాటిస్తూ తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు చంద్రారెడ్డి గారు. చంద్రారెడ్డి గారి డైరీ ఫామ్లో పాడి పశువులన్నీ లోకల్గా రైతుల దగ్గర నుండి కొనుగోలు చేసినవి. రెడ్డి గారు పలానా గేదె ఉంది అని ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే మామయ్య గారు క్వాలిటీ చెక్ చేసి ఓకే అన్న తర్వాత కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం అనంతలక్ష్మి డైరీ ఫామ్లో 12 పాడి పశువులు ఉన్నాయి. వీటిలో 3 ఆవులు, 9 గేదెలు ఉన్నాయి. సూడి గేదెలు, పాడి గేదెల నిష్పత్తిని కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ పాలు సప్లైలో హెచ్చుతగ్గులు లేకుండా చూసుకుంటున్నారు చంద్రారెడ్డి గారు. చంద్రారెడ్డి గారు చెప్తూ పచ్చగడ్డి, ఎండుగడ్డి, దాణా విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ పడకుండా కరెక్ట్ నిష్పత్తిలో అందించడం వలన క్వాలిటీ మిల్క్ రాబట్టగలుగుతున్నట్టు చంద్రారెడ్డి గారు చెప్తున్నారు. ఆవు పాలు లీటరు 60 రూపాయల చొప్పున, గేదె పాలు లీటరు 80 రూపాయల చొప్పున సేల్స్ చేస్తున్నారు. క్వాలిటీ మెయింటైన్ చేయటం వలన మౌత్ పబ్లిసిటీ పెరిగి అనుకున్న దానికన్నా ఎక్కువ సేల్స్ చేస్తున్నారు. గడ్డి విషయానికి వస్తే సూపర్ నేపియర్, కో4, మసాలా గడ్డి వాడుతున్నారు. ఎండుగడ్డి ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. దానాలో మొక్కజొన్న పొట్టు, గోధుమ పొట్టు, తవుడు, మెంటల్ మిక్చర్ వాడుతున్నారు. చంద్రారెడ్డి గారు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ వైపు అడుగులు వేస్తున్నారు. చంద్రారెడ్డి గారు డైరీ ఫామ్కి అనుబంధంగా 10 అడుగుల లోతు, 5 అడుగుల వెడల్పు గల సిమెంట్ తొట్టిని తయారు చేశారు. ఆర్గానిక్ పద్ధతిలో చేపల సాగు చేస్తున్నారు. షార్ట్ పీరియడ్లో పర్మనెంట్ స్ట్రక్చర్తో ముందుకు వెళ్తున్న చంద్రారెడ్డి గారు కొత్తగా డైరీ ఫామ్లోకి వచ్చేవారికి సూచన చేస్తూ ఇష్టపడి చేసే ఏ పని నష్టం రాదు. డైరీ ఫామ్లో మనం ఎంత కష్టపడితే అంత లాభం తప్పకుండా ఉంటుంది అని అంటున్నారు.